మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ట్రెండింగ్ లోకి వచ్చాక ఎలా అయిపోయింది అని అంటే నాలో నెగిటివ్ ఎక్కడ నెగిటివ్ అంటే ట్రాల్స్ నెగిటివ్ చేయాలని చాలా ట్రై చేశారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను మా అబ్బాయి చేసిన వీడియోలు అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు ట్రాల్ చేస్తున్నారు నెగిటివ్ గా చాలా. అది ఇప్పుడు వీడియోస్ కాదు, ప్రెసెంట్ వీడియోస్ మేము ఏం చేయట్లేదు. ఇట్స్ మోర్ దెన్ 2 months అయింది అతనితో వీడియోస్ సరిగ్గా చేయక. అసలు చేయటను ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది కూడా అంటే వాళ్ళు ఎలా మా ఫాలోవర్స్ ఎలా అంటున్నారంటే అది కొడుకుతో చేసే వీడియోలేనా అంటే ఇది నేను ఇన్స్టా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్ చేయాలి అని మాత్రమే నేను చూస్ చేసుకున్నా. కానీ ఈ అందులో కూడా ఇంత ఉంటుందని ఇంత డెప్త్ ఉంటుంది, నా ఫాలోవర్స్ ఇంత డెప్త్గా ఆలోచిస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదు. సరే స్టార్టింగ్ నుంచి నన్ను యాక్సెప్ట్ చేశారు. మరి అంటే మేము స్టార్ట్ చేసి 8 months అవుతుంది. 8 months నుంచి లేనిది ఇప్పుడు ఒక 1 monthలోనే ఎందుకు నెగిటివ్ అంటే సో నాకు కూడా అర్థం కాలేదు. అదొక్కటే బాధ. ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదు. ఆ నెగిటివ్ ట్రోల్స్ వల్ల కొద్దిగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కదా. ఫ్యామిలీ ఇంపాక్ట్ ఎంత అంటే ఈ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మీ ఫ్యామిలీ కెరీర్, మీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంత వరకు డిస్టర్బ్ అయింది? లేదండి, డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు, అర్థం చేసుకున్నారు. ఇంకా వాళ్ళు చెప్తూనే ఉంటారు, లైట్ తీసుకో, వాళ్ళు కొన్ని రోజులు చేస్తారు, వాళ్ళే మర్చిపోతారు. సోషల్ మీడియా అంటేనే అది అని వాళ్ళు అన్నారు. కానీ నేను ఎప్పుడు ఒక సోషల్ మీడియా అని నేను ఫీల్ అవ్వలేదండి, నా ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళకి నచ్చదు, కొద్దిగా శారీ ఎక్స్పోజ్ చేసినా వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్తారు సో డోంట్ డూ దిస్ అని. సో హెయిర్లో చేంజెస్ వచ్చినా వాళ్ళు చాలా డెప్త్గా అంటే ఎట్లా ఫీల్ అవుతారు అంటే నువ్వు ఎలా కట్ చేసావు అసలు నాకు అర్థమే కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏది అన్నారు, వీళ్ళు మాత్రం కామెంట్స్లో పెడతారు కొద్దిగా చేంజ్ వచ్చినా సరే. సో లైక్ కామెంట్స్లో నువ్వు ఫేమస్ అవ్వగానే, ట్రెండింగ్లోకి రాగానే, సెలబ్రిటీ అవ్వగానే హెయిర్ స్టైల్ చేంజ్ చేసావు, డ్రెస్సింగ్ సెన్స్ చేంజ్ చేసావు, వాట్ నాన్ సెన్స్ అని ఇట్లా లైక్ వస్తూనే ఉన్నాయి. సో నేను వాళ్ళందరికీ మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారంటే అది నా ఫ్యామిలీ, సో వాళ్ళంటే నేను ఫీల్ అవుతున్నాను, వాళ్ళకి సంపతో వీడియోస్ చేయడం నచ్చలేదు, సో నేను చెయ్యనండి అని చెప్పేసిన. మా ఇంట్లో చెప్పేశాను, ఆయన చెయ్యట్లేనండి, ఇంకెప్పుడు చెయ్యను. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేసినా పర్లేదు, కానీ హర్ట్ చేయకండి ప్లీజ్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాడు నా కొడుకు. అంటే ఏదో ట్రెండింగ్లో ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేస్తాను, ఎందుకంటే నాకు పార్ట్నర్ లేరు, ఐ మీన్ మా ఇంట్లో ఎవరు ఉండరు. ఉన్నారు, అందరికీ కెమెరాని ఫేస్ చేయలేరు. వాడు ఒక్కడికి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ చేయాలని, అయితే ఈ సాంగ్ చేద్దాం పిన్ని అని జస్ట్ అప్పటికప్పుడు అనుకుంటాడు. వాడికి అంత నాలెడ్జ్ లేదులేండి, అంటే ఈ సాంగ్ చేస్తే డబుల్ మీనింగ్ తీస్తారు అని అంత నాలెడ్జ్ వాడికి లేదు, ఇది చేస్తే ఏమవుతుందిలే అని నేను నెగ్లెక్ట్ చేశాను. సో అలా అయిపోయింది తప్ప అందులో పెద్దగా ఏమీ లేదండి. మీరు అంత డెప్త్గా తీసుకొని దాని మీద ట్రోల్స్ పద్దాక చేయకండి ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ అ రిక్వెస్ట్ అంతే. సో మొత్తానికి అయితే ఈ కేవలం ఈ కమెంట్స్ వల్ల అబ్బాయితో చేయడం, కొడుకుతో చేయడం మానేశారండి. వాళ్ళకి నచ్చంది నేను ఏది చెయ్యను. ఎందుకనంటే ఇదంతా వాళ్ళ వల్లే, మీరేమన్నానండి. ఎందుకంటే బయట నేను ఆల్రెడీ నేను ఒక వర్కింగ్ ఉమెన్, టీచింగ్ ఫీల్డ్ అండి. చెప్తే నమ్మరు, మార్నింగ్ 8 o'clock 8:30కి మేము స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 5 o'clock రావాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అంతా చేసుకోవాలి. అంత చేసుకుంటే మాకు ఇచ్చే శాలరీ 15,000 అండి. నేను బీఈడీ చేశాను, ఒక బీఈడీ చేసి 15,000 శాలరీ కోసం 1 month అంతా కష్టపడాలి. అందులో నాకు సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చింది స్కూల్లో అన్ని ఇయర్స్ చేయడం వల్ల. కంటిన్యూస్గా ఒక 7 years చేసి ఉంటాను నేను. సో దానివల్ల సర్వికల్ స్పాండిలైటిస్, సో నేను బైక్ డ్రైవ్ కూడా చేయకూడదు. ఇంత స్ట్రగుల్ ఉంటుంది. ఎన్ని అవర్స్, 7 hours కంటిన్యూస్గా, అంటే మధ్యలో ఒక 5 hours అన్న స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి. కరెక్షన్స్ అంటే చాలా ఇబ్బంది. అలాంటిది ఇంట్లో కూర్చొని నార్మల్ రీల్స్ చేస్తూ నన్ను వీళ్ళ సపోర్ట్ వల్లే నాకు ప్రమోషన్స్ రావడం, ఫోక్ సాంగ్స్లో ఆపర్చునిటీస్ రావడం, మళ్ళీ ఇలా టీవీ ఛానల్స్లో నుంచి ఇంకా వేరే ఆఫర్స్ కూడా వచ్చాయండి, లైక్ సీరియల్స్ వాళ్ళు కూడా కొంతమంది అడిగారు. సో అలాంటి ఆఫర్స్ అన్ని రావడం ఇదంతా ఎవరి వల్ల, ఇన్స్టా అండ్ మా ఫ్యామిలీ వల్లనే. సో వాళ్ళకి నచ్చంది నేను చేయదలుచుకోలేను, అంతే అండి, అంతకు మించి ఏమీ లేదు. సూపర్. సో మొత్తానికి అయితే ట్రోలర్స్ అందరూ కూడా మీ ఫ్యామిలీయే, అందరూ ఫ్యామిలీ అండి. వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా నుంచి ట్రోల్ మానేస్తారండి. ట్రోల్ చేసినా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటాను, ఏం కాదండి, అంతే అంతే. మా ఫ్యామిలీలో కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏ అబ్జెక్షన్ లేదు, అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా బానే ఉంటుంది. బట్ అక్క వాళ్ళు సిస్టర్స్ ఉన్నారన్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు. సో వాళ్ళు అంటే సిస్టర్స్ అంటే ఓకే, వాళ్ళు ఫ్యామిలీ మదర్ ఫాదర్ అంతా, అత్తయ్య మామయ్య కానీ అక్క వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? మా అక్క వాళ్ళ హస్బెండ్, పెద్దక్క వాళ్ళ హస్బెండ్ డాక్టర్ మురళి, చిన్నక్క వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, వాళ్ళిద్దరు మాత్రం అస్సలు, మా అక్కలన్నా ఒక్కోసారి కామెంట్స్ చూసి నన్ను తిడతారు, వాట్ ద హెల్ ఈస్ దిస్ అన్నట్టు. కానీ మా బాలు మాత్రం ఒకటే చెప్తారు, సోషల్ మీడియాలోకి దిగాక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకునేటట్టే ఉండాలి, ఆ కెపాసిటీ ఆ ఎబిలిటీ ఉన్నప్పుడే దిగాలి. ఆ అమ్మాయి ఆల్రెడీ అందులో ఉండిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు క్లాస్ పీకడం పద్దాక మాకు ఫోన్ చేసి. సో నేను వాళ్ళు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు, మా బావాళ్ళు ఇద్దరు కూడా.
అండ్ చిన్న బావ మా బావ శ్రీనివాస్ కానిస్టేబుల్, అతను వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం నా ఫ్యాన్స్ అనమాట. సో కాల్స్ చేసి మరి ఊరికే వాళ్ళు సతాయిస్తుంటారు, ఒకసారి మాట్లాడించు కదండి మేడంతో, ఏంటి ఈరోజు ఇలా అలా అని. సో బావ అలా కూడా కాల్ చేయడం, మాట్లాడిపించడం, ఎక్కడైనా కలిసినప్పుడు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలని అండ్ సపోర్ట్ కూడా చాలా వాళ్ళని, అక్క వాళ్ళకన్నా ఎక్కువ బావలే ఇస్తారండి నిజంగా. అదే షాక్ లో ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. మా అక్కలు కూడా కోపడతారు, అంతే ఇంక ఎంతైనా చిన్న మరదలు కదా, అలాగే ఉంటది. సూపర్. సో అందరిది బాగుంది. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫేమ్ కి రాక బిఫోర్ మీ హస్బెండ్ పరిస్థితి ఏంటి? ఆఫ్టర్ ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత మీ హస్బెండ్ ఎలా ట్రీట్ చేస్తారు అంటే చెప్పాలంటే సిగ్గుపడుతున్నారు, బ్లష్ అవుతున్నారా? ఓ మై గాడ్. అంటే ఫేమ్ అవ్వకముందు ఓకే, అతను నేను ఎప్పుడన్నా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే వీడియో చేద్దాం రావే నో వద్దు, స్టోర్ లో ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ ఇప్పటికే నన్ను చంపుతున్నారు. అసలు సుష్మా అంటే ఎలా ఉంటుంది తెలుసా, సుష్మా ఎలా చేస్తే తెలుసా, ఏంటి సార్ అసలు మేడం అసలు లక్కీ అది దాన్ని బాగా సతాయిస్తారు. ఇప్పుడు హస్బెండ్ అని తెలిస్తే ఇంకెక్కువ సతాయిస్తారే, వద్దే. రీసెంట్ గా ఒకతను కూడా వెళ్ళాడంట, ఏంటంటే మా ఆయనది ఒక ఫోటో దొరికిందండి, అది ట్రాల్ చేశాడు, దొరికేశాడు అంకుల్. అందులో మా ఆయనకి గుండు ఉందన్నమాట. సో మా ఆయనకి ఇంకా స్టార్ట్ అయిపోయింది, షర్ట్ ఏ ఫోటో అయితే దొరకద్దు అనుకున్నా అయితే. సో అలా మా ఆయన ఇప్పుడు కొద్దిగా అదిగా ఉన్నాడు, అంటే ఇట్లా కొద్దిగా ఫీల్ అవుతున్నాడు, అంటే జుట్టున్నది దొరికినా బాగుంటుండే, హెయిర్ లేకుండా కింద మీరు హెయిర్ ఉన్నది చేయొచ్చు. సరే ఇప్పుడు హెయిర్ ఉన్న పిక్ ఏదైనా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు, అంటే దాన్ని చెయ్యండి. మెయిన్ కామెంట్ ఏమి ఇచ్చాడంటే, అది గుండు ఉంది ఏంటరా అని అంటే, కింద ఒకతను తిరుపతి గుండు అయ్యి ఉండొచ్చుగా, అదే మా ఆయన ఇంకా ఇలా దాని గురించి డిస్కషన్ అనమాట. బట్ మా హస్బెండ్ అంతకుముందు ఏంటారంటే, టైం పాస్ చేస్తున్నావు, సో అవసరమా వెళ్ళి అంటే ప్రమోషన్స్ రాకముందు ఒక మాట అయితే అన్నాడండి, ఎందుకు అబద్ధం చెప్పాలి, ఏమన్నా అంటే అది కూడా ఆయన నుంచి అనలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా నాకు ఫ్రీడమ్ ఇస్తాడు, నీకు నచ్చినట్టు ఉండమ్మా, నీ ఇష్టం, దిస్ ఈజ్ యువర్ లైఫ్, నేను ఏది ఎక్కడ ఇబ్బంది పెట్టాడు, ఏది అడగడు, ఏది ప్రెషర్ చేయడు, నీకు నచ్చినట్టు ఉండు అంతే. కానీ ఆయన ఇచ్చినాడు కదా, నేను ఎప్పుడు నా లిమిట్స్ క్రాస్ చేయలేదు, ఆ ఫ్రీడమ్ని కూడా మిస్యూజ్ చేసుకోలేదు. అయితే అప్పుడు ఒకటే మాట ఏమన్నాడు అంటే అత్తయ్య వాళ్ళు కానీ మా వదినే ఉంటారు కదా, మా దాంట్లో ఎవరు అంత ఎడ్యుకేటెడ్ లేడు, అయితే నేను ఒక్కదాన్ని కొంచెం ఎడ్యుకేటెడ్ అమ్మ, అయితే చదువుకొని కూడా ఎందుకు ఇదంతా, సో ఆమెకు చెప్పొచ్చు కదా జాబ్ చేసుకోమని, ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నట్టు. సో వాళ్ళు అనడం వల్ల ఒక్కసారి నాతో అన్నాడు, ఎందుకు ఒకసారి చేయొచ్చు కదా, ఇది ఈవినింగ్ కావాలంటే స్కూల్ నుంచి వచ్చినాక చేసుకోవచ్చు కదా, ఒక్కరీలే కదా అని. లేదు కృష్ణ, నేను స్కూల్కి వెళ్ళలేను, నాకు ఆల్రెడీ సర్వికల్ స్పాండిలైటిస్, మళ్ళీ అదే ఫీల్డ్లో తిరగడం ఎందుకు, ఏదైనా మంచి జాబ్ వస్తే నేను వెళ్తాను, అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉన్నది అలా చెప్పాను. కానీ అంత లోపల నేను ట్రెండింగ్లో రావడం, ప్రమోషన్స్ రావడం, మా ఆయన ఎప్పుడు ఏమనలేదు, ప్రమోషన్ చేసేసుకో, రీల్ ఆయన తీసాడు తెలుసా, ఇంకా ఫొటోస్ కూడా ఈ శారీలో ఫొటోస్ దింపెళ్ళి, అలా ఎవరు ఉన్నారు కదా, 1 o'clock అతను వెళ్ళిపోతే ఎవరు ఉండరు. సో ఇప్పుడు సంపత్తో నేను చేయలేను కాబట్టి వాడు రావట్లేడు, నాకు పిక్స్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, సో మా ఆయన తీసి మరి వెళ్తాడు. సో అలా అండి. సంపత్ మాట్లాడుతున్నాడా మరి? మాట్లాడతాడు, వాడికి ఎక్స్క్యూజ్ చేసిన, అరే నీ వల్ల నెగిటివ్ వస్తుందో ప్లీజ్ అర్థం చేసుకోరా, ఇంత పాజిటివ్గా వచ్చిందా అని నేను సడన్ గా నీ వల్ల నెగిటివ్ లో పడిపోయాను, మొత్తం పడిపోయాను, ప్లీజ్ అర్థం చేసుకోరా. మా అక్క కూడా కొద్దిగా ఫీల్ అయింది. అంటే పోనీ ఆ టైప్ కాకుండా కొంచెం ఏదైనా సరదాగా ఫన్ గా పోనీ అలాంటివి స్టార్ట్ చేయొచ్చు కదా. అలా ఎక్కువ మనకి దొరకవండి, చాలా దొరుకుతాయండి, చూడాలి పాపం. ఒక్కసారిగా తను అలా వదిలేయడం కూడా పాపం తప్పు కదా. అవునండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. వద్దు అలా వద్దు. సో పాపం అయినా సరే కొంచెం మంచిది, హెల్దీగా. ఇప్పుడు నాన్న హాయ్ నాన్నలో వచ్చింది, సో అలాంటి వీడియోస్ చేయొచ్చు. నేను అదే అనుకున్నానండి, ఒకవేళ చేస్తే అలా దెన్ మళ్ళీ చేంజ్ ఓవర్ చేయండి, చేస్తాను వీడియోస్ స్టార్ట్ చేయండి, బట్ అందులో చేంజ్ చూపించండి. అంటే కామెంట్ లో కంపల్సరీ ఏం చెప్తున్నాను అంటే, నేను రీసెంట్ గా మినీ అని మా ఇంతకుముందు సాంగ్ ఒకటి తీసాం మేము, ఎల్లో ఎన్నియాలని, వాడు మా ఇంటికి వస్తే సరదాగా ఒక వీడియో చేశాను. కింద కామెంట్ బాక్స్ లో ఏంటంటే, ఇలా ఎవరితో చేసినా ఓకే మేము యాక్సెప్టబుల్, కానీ సంపత్తో అదా మీ కొడుకుతో ఏ వీడియో చేసినా మాకు అసలు చూడబుద్ది అవ్వట్లేదు, అసలు వద్దు, డోంట్ డూ దిస్ అని చెప్పేసి అలా కన్ఫామ్ గా పెట్టేసరికి సో నేను కూడా కొద్దిగా అప్సెట్ అయిపోయి, అసలు వాళ్ళని హర్ట్ చేయలేదు. నువ్వు చక్కగా ఓన్ గా స్టార్ట్ చేసేనా, ఓన్ గా స్టార్ట్ చేయి, మేము అందరం చాలా మంది ఉన్నాం, సపోర్ట్ చేస్తాం.